మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమా షూటింగ్ క్రమంగా చివరి దశకు చేరుకుంటోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. స్పెషల్ సాంగ్ కోసం ది రాజాసాబ్ కోసం ఒక అరుదైన కలయిక 18 ఏళ్ల తర్వాత జరగనుందని సమాచారం. 2007లో ప్రభాస్, నయనతార జంటగా 'యోగి' సినిమా చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుంది. తర్వాత ఈ కాంబో మళ్లీ సాధ్యం కాలేదు. ఇప్పుడు 'ది రాజాసాబ్' కోసం కలవడం అంటే విశేషమే. అయితే ఇదింకా అధికారిక ధృవీకరణ కాలేదు. నిజానికి నయన్ చాలా ఏళ్లుగా స్పెషల్ సాంగ్ చేయడం లేదు. లేడీ సూపర్ స్టార్ బ్రాండ్ వచ్చాక కేవలం ఫుల్ లెంగ్త్ రోల్స్ మాత్రమే ఒప్పుకుంటోంది. ఇక ప్రభాస్‌కి వెసులుబాటుగా ఇచ్చిందా అనేది వేచి చూడాలి. నయనతార ఇప్పుడు 'ది రాజాసాబ్‌లో కనిపిస్తే బజ్ పరంగానూ ఉపయోగపడుతుంది. ఇక తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ హారర్ డ్రామా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దాకా టాలీవుడ్‌లోనే కాదు ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడనంత గ్రాండియర్‌గా ఉంటుందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్‌ని పెంచింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటించిన 'ది రాజాసాబ్' బడ్జెట్ 300 కోట్లకి పైమాటే. ప్రభాస్ ఇటీవలే షూటింగ్ కోసం స్వల్ప గాయానికి గురైన సంగతి తెలిసిందే. ఇక ఈ వార్త బయటికి రావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా ప్రభాస్ సన్నిహిత వర్గాలు ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గాయం పెద్ద ప్రమాదకరమైనది కాదని, స్వల్ప విరామం తీసుకుంటున్నారని వారు స్పష్టం చేశారు. ప్రభాస్ రీసెంట్‌గా 'రాజాసాబ్' షూటింగ్‌లో నాన్ స్టాప్‌గా పాల్గొన్నారు. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయిందని సమాచారం. దీంతో ఈ సినిమాకి ప్రభాస్ గాయం ఎలాంటి ప్రభావం చూపదని నిర్మాతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇది చిత్రం నుంచి మొదటి పాటను కొత్త ఏడాది కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి పాటను సంబంధించిన పనులు తమన్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే 'బాహుబలి 2', 'కల్కి' చిత్రాలతో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ 'రాజాసాబ్' సినిమాతో కూడా 1000 కోట్లు సాధిస్తాడేమో చూడాలి.